కానీ మన వైసీపీ వాళ్ళకి కానీ మిగతా ప్రజలు కూడా ఒకటే తెలుపుతాను. జగన్ గారే అంటారు మండదా చెల్లి, మండదా అక్క అంటే మనం కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఎవరికి రక్తం మరగదరా, మన రాయలసీమ రక్తం ఉండదు మనకి. తల్లిదండ్రుల గురించి కానీ, వాళ్ళ పుట్టుకల గురించి కానీ, వాళ్ళ సంబంధాల గురించి కానీ తెలిసి తెలియనివన్నీ మనం పబ్లిసిటీ చేసి జనాల్లో పెడితే ఏమనుకుంటారు? వ్యక్తిగతంగా కర్మ సిద్ధాంతం దేవుడు చూసుకుంటాడు. మనం ఎవరు చెప్పడానికి ఇందులోన? మనం ఏం చేయాలో రాజకీయాలు చేయాలి, డెవలప్మెంట్ మాట్లాడండి, నేను ప్రత్యేక హోదా తెస్తాను, ఉద్యోగ అవకాశం కల్పిస్తాను అన్నీ చెప్తున్నాను. నువ్వు ఏం చేసి ఊరికే సంక్షేమాలు ఇస్తావు. అది కూడా కరోనాలో ఒక సంవత్సరం తప్పించుకొని పథకాలు ఇచ్చినా అవి పొద్దు 11 లక్షల కోట్లు అప్పు చేరుకున్నావు. అప్పులు చేసి ఇచ్చేది ఏం గొప్పరా నాయన? ఆడవాళ్ళు కూడా చేస్తారా నాయన? రాజ్యం అదే పెద్ద పని, బటన్లో తెచ్చేది అదే పని. నువ్వు డెవలప్ చేస్తూ ఆ డెవలప్మెంట్ని ప్రజలకి 50% అభివృద్ధికి 50% సంక్షేమానికి పంచు, అది మెచ్చుకుంటారు. నువ్వు 3 లక్షల కోట్లు 11 లక్షల కోట్లకి చేర్చుకొని పొద్దు అప్పులు 1000 కోట్లు కట్టాలి. సంవత్సరానికి 8,000 కోట్లు కడుతున్నాం తెలుసా? అదే సార్లు డెవలప్మెంట్ అవుతున్నాయి మనకి. అప్పులు చేసి మన ఎవరు చెప్పారా నాయన? ఒకవేళ ప్రజలు ఏమైనా బాగుపడతారా? అమ్మ పడిచ్చినోడు ఎవడన్నా బాగుపడినాడా? ఈ 4,000 ఇస్తారు చంద్రబాబు గారు. ఏమన్నా ఎవరైనా సుఖంగా ఉన్నారో పోయి అడుగు, ఇంటికి పోయి ఒక ఎంక్వైరీ చేయి. మనకి భగవంతుడు శివుడు ఏం చేస్తున్నాడంటే కష్టపడిన సొమ్మే కడుపుకుంటుంది రా. ఎట్లా తింటారు మీరు? ఇచ్చేకి మీరెవరు, తీసుకుని వాళ్ళెవరు అంటాడు. ఈరోజు 4,000 వచ్చినా ఎట్లా మాయమవుతుందో చూడండి. కష్టం ఏంది? శివుడు మనకి కర్మ సిద్ధాంతం ప్రకారము కాల్చేలు ఇచ్చి కర్మ సిద్ధాంతం కష్టపడనరా అంటే ఎట్టుకొచ్చిన సొమ్ములకు ఆశపడితే మన ఎట్లా ఒప్పుకుంటారా? శివుడు భూమి రాది, శివుడు ఆధీనం మనము. అందుకే లైదాపినందుకే వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షరక్షణ చేస్తూ రుచికొండల పీఠం మీద కూర్చొని భారతదేశాన్ని విశ్వగురువు ఎట్లా చేస్తాడో, అఖండ భారత్ ఎట్లా చేస్తాడో ఆ గురువు వస్తే అర్థమవుతుంది. అన్నీ మీకు ఆయన భౌతికంగా వచ్చే టైం కూడా ఆసనమవుతున్నది. ముందుకు మీకు అర్థమవుతుంది. రాజకీయాన్ని ఎవరు నమ్ముకోతాడు? ఇంకా రాజకీయం తొక్కేస్తున్నాడు పాతాళంలోకి. రాజకీయం నుంచి ఎవడు వెలుగుడు. ప్రజలు నాశనం అవుతున్నారు. కులాలు కుంపడి, మతాల మంటలు, ఎంత వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకులను వెనక్కి పెట్టుకొని వాళ్ళంతా ఎంతమంది చూడు, కబ్జాదారులు కానీ రకరకాల రియల్ ఎస్టేట్లు కానీ అంతా రాజకీయం చేరుకునేసారు వ్యవస్థల్లో. ఈ విధంగా ప్రజలకు ఏడంతా సుఖశాంతులు. అందుకే రాజకీయాన్ని పాతాళంలో దొక్కి మన ఆయన ఎట్లా పడేసారు మీరే చూస్తారు. అన్ని వ్యవస్థలు దాదాపు వస్తాయి రాజకీయాన్ని తొక్కితే. ఈ రాజకీయ నాయకులు ఎట్లా తయారైపోయారంటే రక్షించే తీర్చిపెట్టి భక్షించే గలపడారా. వాడికి నమ్ముకున్నానికి వాడు ఏమైనా తప్పు చేయని వాడిని వెనకేసుకొస్తారు. ఇప్పుడు కోర్టులో వ్యవస్థలు కూడా వీళ్ళే ప్రభావితం చేస్తుంటారు. లాస్ట్కి న్యాయమూర్తులు అంతా ఎందుకు ఇన్ని రకాలు జరుగుతుంటాయి? కేసులు ఎందుకు ఇదవుతుంటుంది? ఇప్పుడు చిన్న కోర్టులో ఇచ్చిన తీర్పు కాదా అంటే హైకోర్టుకు పోతే ఒక తీర్పు, సుప్రీంకోర్టుకు ఒక తీర్పు పోతే ఇంక తీర్పుల్లోనే కూడా ఇన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఇంక ఏడ ధర్మం ఉండాలి, ఏడ న్యాయం ఉండాలి. అందుకేరా మా నాయన వస్తున్నాడు, న్యాయదేవత కన్నులు తెరిపించి తక్కడి కాదు పట్టేయాల్సింది, అమ్మకి కత్తి పట్టిస్తే మాటింటారు మీరు. తక్కడి పట్టిస్తే ఆ లాయర్ ఇట్లా అంటాడు, ఈ లాయర్ ఇట్లా అంటాడు. కానీ గుడ్డు కట్టిండ్రు. ఇప్పుడు గుడ్డు కూడా తీపిచ్చినాడు, కన్ను తెరిచింది న్యాయదేవత. మా నాయన వచ్చినాడు కదా వీరభోగ సంత్రాలు. ముందుకు మీకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అంతా మంచి దినాలు ఉంటాయి, దుర్దినాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆయన హెచ్చరికలురా. కరోనాతో మొదలు పెట్టినాడు, కరోనాలో రుచి చూపించినాడు చావుల్ని. నేను అనుకుంటే ఇట్లు కూడా చంపేస్తానని చెప్పినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. మరసంగా పశ్చాత్తాపడండి, ప్రాయశ్చిత్తం పడండి. మీకు జీవితాలు ఉంటాయి, ముందు వంశాలు ఎలుగుతాయి, అన్నీ ఉంటాయి. మేము ఇట్లే ఉంటాం, ఇట్లే చేస్తామంటే కాలగర్భంలో కనిపిస్తాడు. రోగాలతో, దరిద్రంతో, సమస్యలతో రకరకాల శిక్షలు ఉంటారా, మామూలుగా ఉండవు. ఒక్కొక్క మనిషికి ఒక పనిష్మెంట్. ఇప్పుడు జగన్ గారినే తీసుకోండి, ఇప్పుడు అంత డబ్బు తీసుకున్నాడు, ప్రజల డబ్బు. మరి తీసుకోలేదని మీరు అనుకుంటారు. శివయ్యకి తెలుకుంది ఏదో ఉంటుంది చెప్పు. మనము వెనకేసుకొస్తే అవుతుందా? శివయ్య వదులుతాడా? ఎంతమంది నాయకుల్ని ఎన్ని రకాలు శిక్షించినాడు తెలుసు కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఒక బొమ్మను పెడతాడు. రాబోయే రోజుల్లో ఇట్లా అవినీతి చేసిన, అబద్ధాలు చెప్పి రాజ్యం వెళ్ళిన ఒక కేసులు ఉండే వ్యక్తికి ముఖ్యమంత్రిని చేస్తే వచ్చే ఫలితాలు ఎట్లుంటావు ఆంధ్రప్రదేశ్ని చూపించినాడు. ఇంకా ఈయన ఏమనుకుంటాడు? డబ్బు ఉంది, అధికారం, డబ్బుతోనే నేను ఏదైనా సాధించగలను అనుకుంటాడు. డబ్బుతో ఏం సాధిలేవునా నువ్వు? ధర్మం ఉండాలి, ధర్మంతో సాధిస్తాం అన్ని మనము. ధర్మం పట్టుకున్న పాండవులు ఎట్లా వెలుగుతారో, అధర్మం పట్టుకున్న కౌరవులు ఎట్లా వెలుగుతారో అదే ఉదాహరణ మనకి. అందుకే మీరు అధర్మంలో పోయినారు, డబ్బుతో శాసించాలనుకుంటే శివుడు ఎట్లా ఒప్పుకుంటానా? తాత్కాలికంగా నీకు వరాలు ఉండవు కాబట్టి కొంచెం నీకు మొదలు పెట్టించినాడు. ఇప్పుడు మెల్లగా నేను గుణపాఠం చేపిస్తాడు. రాబో రోజుల్లో నువ్వు పిచ్చోడ్లాగా తిరిగే రోజులు వస్తాను, దాంట్లో సందేహం అవసరం లేదు. నువ్వు మానసికంగా ఎట్లా తయారవుతున్నా, ప్యాలెస్లు ఉన్నా, డబ్బులున్నా, ఈ జనాలు చూసే నువ్వు పోలవరము నాశనం చేయాలని చూసి అమరావతిని శ్మశానం వంటివి అవన్నిటిని వెలిగి చెట్లు చూపిస్తాడు, నువ్వే చూస్తావు. పోలవరం అవుతుంది, అమరావతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రం కాదురా. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరి, అన్నం పెట్టే రాష్ట్రము. ఈరోజు అన్న క్యాంటీన్లో అన్నం ప్రారంభమే. నువ్వు వచ్చి అన్న క్యాంటీన్ పనిచేసి పోలవరంని 50,000 కోట్లు ఎవడు కట్టాలరా? ఎవడబ్బు సొమ్ము అది? 50,000 కోట్లు లాస్. ఇప్పుడు నువ్వు కాఫర్ డ్యామ్ని అట్లా పెండింగ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాక ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నావు తెలుసా? ఇంత డ్యామ్ విలువ పెరుగుతుందో తెలుసా? నీకు 75% పెరిగింటే ఇంకొక 25% అంటే ఇప్పటికి ఓపెన్ అవుతుండే. పోలవరం ఉంటే ప్రతి పంటలు 2 పంటలు వస్తారా, పుష్కలంగా నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తుంది. ఇవన్నీ ఇడిచిపెట్టి ఎవడో మీకు రాజకీయం చెప్పింది. రాజకీయం అంటే మన ఆయన చూపిస్తాడు. ఇప్పుడు వచ్చి అంత జెండాలు పట్టుకొని పిచ్చి పిచ్చిగా జై జై అనుకుంటే ఏమరా నాయకులకి?
ఊడిగాలు చేసుకుంటే ఏం ఫస్ట్ మీ అమ్మ మీ నాయన బాగా చూసుకోండి, నీ భార్య పిల్లని చూసుకోండి, ప్రపంచంలో ఎట్లా వెళ్ళగాలి ఫస్ట్ శివుని కోపానికి గురి కాకుండా చూసుకోండి. ఈ కార్యకర్తలందరూ శివుడు ఆధీనమరా, మనము శివుడు అనుకుంటే నలిపాల్సిన పిట్టలు నలిపినట్ట కరోనా హెచ్చరిక తెలుదా మనకి? మాస్క్ లేకుంటే బయటికి రాలేదు. అప్పుడు ఆ నాయకుడు ఆదుకున్నారా? భగవంతుడే నిలబెట్టినాడు కాబట్టి వెలిగినాం మనము. ఇంకొక నెల ఉంటే అందరూ కుప్పలు కుప్పలు శవాలు. ఏమరా మరుస్తున్నారా? ఇది వీరభద్రుని హెచ్చరిక. తస్మా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మారండి. అంటే కాలగర్భంలో కలిపేస్తాడు, అడుక్కునేదేమి ఉండదు. హెచ్చరిస్తుంటాడు, వెనక నుంచి నార తీస్తుంటాడు. వీరభద్రుడికి స్నానం తక్కువనైనా 1, 2 మూడోసారి ఇంక లేపేయడమే. మేము అడుక్కునికి రాలేదు, కలప మొప్పులు వేసినట్లు వేసేకొచ్చినాడు. ముందు భావితరం దండుగుంది. ఇంకా మళ్ళీ వీరభద్ర సైనికులు అంటావా? మనం కుంభమేళా చూసినాం కదా, అదేరా వీరభద్ర సైన్యం అంటే. ఇదేమరా తాగుతారు రాత్రి అయితే గత సేలు వణుకునే. మీరేం భారతదేశాన్ని కాపాడతారా? రాత్రి అయితే క్వార్టర్లు దాక్కుండా బీర్లు దాక్కుండా ఎంజాయ్ చేసుకుంటుంది. ఇదే భారతదేశ యూత్ అంటే. ఇది యూత్తో భారతదేశం వెలుగుతుందా? ఈ సనాతన వెలుగుతుందా? మీరు కాదురా మాకు కావాల్సింది కలుపు మొక్కలు. మీరు వస్తున్నారా వీరభద్ర సైనికులతోనే? వీరభద్రుడు ఎట్లా పాలిస్తారో మీరే చూస్తారు. జై వీరభద్ర.